హాయ్ గైస్. ఈరోజు మన టాపిక్ ఏంటంటే మనం లాస్ట్ క్లాస్లో నావిగేషన్ బార్ ఒకటి క్రియేట్ చేస్తూ మధ్యలో మనం ఆగిపోయాము. అంటే నెక్స్ట్ క్లాస్లో చేద్దాం అనుకున్నాను. బట్ నాకు కొద్దిగా ప్రాజెక్ట్ బిజీ వల్ల నేను కంటిన్యూషన్ చేయలేకపోయాను. ఈ వీక్ నుంచి నేను ఇక కంటిన్యూషన్గా మీకు డైలీ వీడియోస్ రిలీజ్ చేస్తాను. సో బికాస్ ఆఫ్ ఎందుకంటే మనం నెక్స్ట్ జావా స్క్రిప్ట్ స్టార్ట్ చేయాలి, దాని మధ్యలో బూట్ స్టాక్ ఒకటి స్టార్ట్ చేయాలి. సో తర్వాత పైథాన్ ఫుల్ స్టాక్ కాబట్టి నేను ఇక్కడ నుంచి మీకు బ్రేక్ లేకుండా చెప్తాను. యాక్చువల్గా మనం లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసాము ఈ పిక్సెల్స్ వెడల్పు ఏ పిక్సెల్స్. సో మనం ఏదైతే మీడియా క్వరీలో మనం మెన్షన్ చేసామో, సో సర్టన్ రేంజ్ ఆఫ్ ది పిక్సెల్స్ ఎక్కడ దాకా మనం 768 తర్వాత ఎప్పుడైతే 768 మారుతుందో దెన్ ద కలర్ షుడ్ బి చేంజ్. ఓకే, అది మనం ఎలా రాసామని కూడా మళ్ళీ ఒకసారి మీకు బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఇంతవరకు మనం లాస్ట్ క్లాస్లో రాసాము. ఇది మొబైల్ ఎడిషన్గా తీసుకున్నప్పుడు మనకి ఇలా కనపడుతుంది. బట్ కాకపోతే మీరు ఇక్కడ క్లిక్ చేసినప్పుడు ఈ మెనూ అనేది డ్రాప్ డౌన్ అవ్వాలి. ఏ మెనూ అయితే మనకు హైడ్ అయిందో, ఏ మెనూ అయితే మనకు హైడ్ అయింది, హోము, ఆర్టికల్స్, ప్రొడక్ట్స్, అబౌట్ అస్, కాంటాక్ట్ అస్, ఇవి ఏవైతే మనకు హైడ్ అయినాయో వీటిని మనం క్లిక్ చేసినప్పుడు ఎప్పుడైతే మనం మినిమైజ్ అవుతున్నామో ఇక్కడ బార్స్ అనేది మనకి యాక్టివేట్ అవుతుంది. వెన్ యూ క్లిక్ దిస్ బార్స్ మనకి వర్టికల్గా మెనూ అపీర్ కావాలి. ఏ మెనూ అయితే మనకి డ్రాప్ అయిందో ఆ మెనూ మనకి అపియర్ కావాలి. అలా అపియర్ చేయడం కోసం మనం ఇప్పుడు ఒక చిన్న జావా స్క్రిప్ట్ రాస్తాము. తర్వాత జావా స్క్రిప్ట్ పూర్తిగా నేర్చుకున్నాక అది అర్థమైంది. బట్ మీకు అర్థమయ్యేటట్టు ఆ చిన్న జావా స్క్రిప్ట్ని కూడా మీకు చెప్తాను, నో వర్రీస్. అయితే ఎప్పుడైతే ఇన్లైన్లో ఉన్న ఈ మెనూని బ్లాక్లోకి ఎలా చేంజ్ చేయాలి వెన్ ఎవర్ వీ కెన్ రెడ్యూస్ ద స్క్రీన్ సైజ్ ఆటోమేటికల్లీ ఇట్ విల్ బి హైడ్. వెన్ యూ క్లిక్ దిస్ ద డివిజన్ షుడ్ బి బ్లాక్ అయ్యి ఉండాలి, కిందకి రావాలి. సో అది ఎలా చేస్తాం ఏంటనేది మనం ఇప్పుడు నెక్స్ట్ ప్రాక్టీస్లో చూద్దాం. ఓకే, దట్స్ మినిమైజ్ చేసేసుకుందాం. దీన్ని మనం కోడ్ ఓపెన్ చేసుకోవాలంటే ఏం చేయాలి, ఇక్కడ సిఎండి అని కొడదాం. ఈ సిఎండిలో కోడ్ స్పేస్ డాట్. నా వీడియోని లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. మీరు ఎంతమందికి లైక్ చేసి షేర్ చేస్తే నా వీడియో అంత పాపులర్ అయింది, అంతమందికి యూజ్ అయింది, నాకు హెల్ప్ అయింది. అట్ ది సేమ్ టైం సో లెర్న్ చేసే వాళ్ళకి కూడా చాలా హెల్ప్ అయింది. సో కాబట్టి డోంట్ ఫర్గెట్ షేర్ అండ్ లైక్ ద వీడియో. ఓకే, డోంట్ ఫర్గెట్ షేర్ అండ్ లైక్ ద వీడియో. సో నౌ వీ ఓపెన్ ద స్క్రీన్. ఎక్కడ దాకా చేసాం లాస్ట్, జస్ట్ మనం ఏం చేసామంటే ఒక నావిగేషన్, ఒక డివిజన్ తీసుకున్నాము. ఈ డివిజన్లో మనం ఏం చేసామంటే ఈ డివిజన్ ఇన్సైడ్ ఒక నావిగేషన్ అనేది ఒక HTML5 ట్యాగ్ తీసుకున్నాము. ఇది ఎందుకు ఉపయోగపడిందంటే మనకి సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్కి ఒక బెనిఫిట్, అండ్ ఎవరైనా డెవలపర్స్ ఈజీగా ఐడెంటిఫై చేయడానికి కూడా ఆ నేమ్స్ అనేవి చాలా యూజ్ అవుతాయి. అందుకని ఈ nav అనే HTML5 ట్యాగ్ తీసుకున్నాం. వీటిని సిమాటిక్ ట్యాగ్స్ అని కూడా పిలుస్తుంటాం మనం. ఇక్కడ నేను డిఫరెంట్ డివిజన్స్ తీసుకున్నాను. లెఫ్ట్ డివిజన్ అని, సెంటర్ డివిజన్ అని, రైట్ డివిజన్ అని, ఇంకొకటి బార్స్ కోసం ఒకటి తీసుకున్నాను. ఎందుకు ఇన్ని డివిజన్స్ తీసుకున్నాను అనే దానికి మీకు ఆల్రెడీ చెప్పాను నేను. ఎందుకంటే మనకి టోటల్గా వెబ్సైట్ ఫుల్గా ఓపెన్ చేసినప్పుడు దిస్ ఈస్ ద లెఫ్ట్ డివిజన్ అండ్ దిస్ ఈస్ ద సెంటర్ డివిజన్, దిస్ ఈస్ ద రైట్ డివిజన్. బట్ బార్స్ ఎప్పుడైతే ఈ సెంటర్ డివిజన్ డిజపియర్ అవుతుందో అప్పుడు ఈ బార్స్ డిస్ప్లే అవుతాయి. మరి బార్స్ బై డిఫాల్ట్గా మనకు కనపడకుండా ఉండాలంటే మనం సిఎస్ఎస్లో ఏం రాసాము, ఈ nav బార్ అనే దానికి ఏదైతే మనం క్లాస్ తీసుకున్నామో ఇక్కడ nav బార్ అనే క్లాస్కి డిస్ప్లే నన్ అని పెట్టాం. అంటే అర్థం ఏంటి, అది చూపించొద్దు అని అర్థం. ఈ nav బార్కి మనం మీడియా క్వరీలో మళ్ళీ ఏం చేసాం, మనం nav బార్ రాగానే డిస్ప్లేని బ్లాక్ చేసేసి కర్సర్ పాయింటర్ పెట్టుకొని మార్జిన్ రైట్ 5 పిక్సెల్స్ అని చెప్పని పెట్టేసి ఆటోమేటిక్ ఏమైపోయింది, అది డిస్ప్లేకి వచ్చేసేది. కానీ మనం దాన్ని కిందకు వచ్చేటట్టు ఇంకా రాయలేదు. క్లిక్ చేసినప్పుడే అది విజిబుల్ అవ్వాలనే దానికి మనం ఇంకా కోడ్ రాయలేదు. సో కాబట్టి ఈ క్లాస్ని మనం యాడ్ చేయాలంటే ఏం చేయాలని చూద్దాం. ఓకే, బార్స్ అయితే మనకి డిస్ప్లే అయిపోతుంది, రైట్ సైడ్కి వెళ్ళిపోతుంది. రైట్ సైడ్ నుంచి 5 పిక్సెల్స్ యువతల బాగా అబ్జర్వ్ చేయండి. సో ఇటు తీసుకొని వస్తే మీకు ఇక్కడ 5 పిక్సెల్స్ ఉంటుంది. ఇది కంటైనర్లో 5 పిక్సెల్స్. గుర్తుపెట్టుకోండి, కంటైనర్ ఫ్లూయిడ్ వేరు, కంటైనర్ వేరు. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, కంటైనర్ వేరు, కంటైనర్ ఫ్లూయిడ్ వేరు. మీకు ఆ డిఫరెన్స్ కూడా తెలియాలంటే ఇక్కడ మీకు index.htmlలో ఫస్ట్ మనం వాడిన nav అనేది వాడాం. navలో ఇంకోటి మెయిన్ అని వాడాం, డివిజన్ ఐడి క్లాస్ మెయిన్ అని. సో మనం custom.cssలోకి వెళ్తే మెయిన్కి మనం ఏం రాసామో చూడండి, ఇక్కడ ఎక్కడన్నా మెయిన్ అనే దానికి రాసామా. సో మెయిన్ అనే దానికి మనం ఎక్కడ ఐడికి మెయిన్ అనే దానికి మనం ఎటువంటి ట్యాగ్స్ రాయలేదు.
బట్ దేనికి రాసాము మనం విడ్త్ అనేది, విడ్త్ 100%, హైట్ 40 పిక్సెల్స్ అనేది నావ్కి రాసాం. సో నావ్కి రాసాం కానీ ఈ మెయిన్ అనే దానికి రాయలేదు. సో ఈ మెయిన్ అనే దానికి కూడా మనం ఒక క్లాస్ రాసి దాన్ని 100% విడ్త్ కనుక చేస్తే ఆటోమేటిక్గా అది డిస్ట్రిబ్యూట్ అవుతుంది అనమాట. సో మనం బూట్ స్ట్రాప్ నేర్చుకునేటప్పుడు కంటైనర్ ఫ్లూయిడ్ ఉండే డిఫరెన్సెస్ బాగా నేర్చుకుందాము, బాగా తెలిసి. సో నెక్స్ట్ క్లాస్ నేను బూట్ స్ట్రాప్ స్టార్ట్ చేస్తాను. ఈరోజు ఇది కవర్ చేసిన తర్వాత ఓకే. సో వీడియో మటుకు పూర్తిగా చూడండి, అప్పుడే మీకు అర్థమవుద్ది, లేకపోతే అర్థం కాదు. సో మీరు చూసేందుకు ప్రయోజనం కూడా ఉండదు. సో లెట్ us మూవ్ ఆన్ ద టాపిక్. సో ఇక్కడ మనకి ఈ వీడియోలో మనకి ఒక సర్టన్ 768 పిక్సెల్స్ కంటే తక్కువ ఉన్నప్పుడేమో మనకి ఆరెంజ్ కలర్ వస్తుంది, మోర్ దాన్ దట్ ఉన్నప్పుడు డార్క్ కలర్ వస్తుంది. అది ఎలా వస్తుంది అనే దానికి మనం custom.css లో ఇక్కడ మీడియా క్వరీ రాసాం. సో బై డిఫాల్ట్ గా ఎప్పుడు కూడా nav బార్ యొక్క బ్యాక్గ్రౌండ్ కలర్ ఇది కనపడుతుంది, ఈ డార్క్ కలర్ కనపడుతుంది. అట్ ది సేమ్ టైం ఎప్పుడైతే మీడియా మ్యాక్సిమం విడ్త్ 768 కంటే ఎక్కువ ఉన్నప్పుడు ఇది రిఫ్లెక్ట్ కాదు. మ్యాక్సిమం విడ్త్ అంటే అర్థమైంది, ఇంతకంటే తక్కువ ఉన్నప్పుడు. మినిమం విడ్త్ అన్నాం అనుకో, అంతకంటే ఎక్కువ అయినప్పుడు, దానికంటే ఎక్కువ అయినప్పుడు ఒక రిజల్యూషన్లో ఒక క్వాలిటీలో పనిచేయమని, దానికంటే తక్కువ అయినప్పుడు. మ్యాక్సిమం విడ్త్ అనగానే కొద్దిగా కన్ఫ్యూజ్ అవుతుంటారు ఈ పాయింట్స్ దగ్గర. మీడియా మ్యాక్సిమం విడ్త్ అంటే అర్థం ఏంటంటే 768 పిక్సెల్స్ కంటే తక్కువ ఉన్నప్పుడు, ఇంకంతకంటే తక్కువ ఉన్నప్పుడు దిస్ కోడ్ షుడ్ బి రిఫ్లెక్ట్ అని అర్థం అనమాట. ఇంతకంటే తక్కువ ఉన్నప్పుడు ఈ కోడ్ రిఫ్లెక్ట్ అవ్వాలి అని అర్థం అనమాట. ఓకే. సో ఈ కోడ్ రిఫ్లెక్ట్ అవ్వాలి, ఈ బ్యాక్గ్రౌండ్ కలర్ ఏ సిఎస్ఎస్ స్టైల్స్ అయితే మారాలనుకుంటామో వాటి మొత్తాన్ని ఈ మీడియా క్వరీ మధ్యలో రాస్తాం. సో ఈ ఎఫ్ఏ బార్స్ అనేది ఏం రాసాం, వైట్లో పెట్టాం. అందుకని మనకి ఎలా కనబడుతున్నాయి, ఎప్పుడైతే మనం రెడ్యూస్ చేస్తున్నామో ఇట్స్ షోయింగ్ ఆన్ ద వైట్. ఓకే. ఇది క్లిక్ చేసినప్పుడు ఏం జరగాలనేది ఈ రోజు క్లాస్లో మనం రాద్దాం. ఓకే. సో ఫస్ట్ custom.js లోకి వెళ్ళి మనం ఏం చేద్దామంటే చిన్న కోడ్ రాసుకుందాం. సో ఇంకొకటి కూడా రాయాలి మనం. ఫస్ట్ వచ్చేసి మనం రాయాల్సిన ఫంక్షన్ పేరు ఏం పేరు, ఫంక్షన్. ఏం ఫంక్షన్ రాయాలి, ఇక్కడ మనం ఏ ఫంక్షన్ అయితే రాసామో ఆ ఫంక్షన్. ఇది కాపీ చేసుకోండి కష్టపడకుండా. సో custom.js లోకి రండి. ఎక్కడ పెట్టనేది, JS అనే ఫోల్డర్లోనే పెట్టే. ఎందుకు అలా పెట్టాలి అంటే దట్ ఈస్ ద ఫోల్డర్ స్ట్రక్చర్. అలా ఫాలో అయితే డెవలపర్కి చాలా ఈజీగా ఉంటుంది కాబట్టి అలానే రాసుకోవాలి. అలా రాయాలని రూల్ ఏం లేదు, మీ ఇష్టం వచ్చినట్టు కూడా ఫాలో అవ్వచ్చు. కాకపోతే అందరూ ఒక స్టాండర్డ్స్ ఫాలో అయితే ప్రాజెక్ట్ డెవలప్మెంట్ అనేది చాలా ఈజీ అయింది కాబట్టి. సో ఓకే, ఇప్పుడు మనకి ఏం కావాలి, మెనూలో ఉన్న బార్స్లో ఉన్న సెంటర్ మెనూ అనేది మనకు కావాలి. ఆ సెంటర్ మెనూ అనేది ఒకవేళ సెంటర్ మెనూ కనుక మనకి ఆన్లో ఉంటే, అంటే మెనూ ఎలిమెంట్ యొక్క సెంటర్ మెనూ కనుక ఆన్లో ఉంటే ఏమవ్వాలి, ఏ క్లాస్ కింద చేంజ్ అవ్వాలనేది చెప్పడం కోసమే ఈ టాగల్ అనేది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఈ సెంటర్ మెనూ అని చెప్పని ట్యాగ్ ఉంది కదా. ఈ సెంటర్ మెనూ అనే క్లాస్ కనుక ఎనేబుల్లో ఉంటే ఏ క్లాస్ అవ్వాలి, సెంటర్ మెనూ టాగల్ అనేది రావాలి. సెంటర్ మెనూ టాగల్ రావాలంటే అది ఎక్కడ ఉండాలి, దానికి ఒక క్లాస్ రాసుకోవాలి కదా. మనం custom.css లోకి వెళ్ళి మనం ఫస్ట్ సెంటర్ మెనూ టాగల్కి ఒక చిన్న స్టైల్ రాసుకుందాం. ఏం రాసుకుందాం, సెంటర్ మెనూ టాగల్ అని చెప్పనే దానికి ఒక స్టైల్ రాసుకోవాలి. ఎందుకని, whenever it will be toggle. సో అలానే మనం ఏం చేద్దాం అంటే ఒకేసారి మెయిన్ కూడా మనం చిన్న స్టైల్ రాసేద్దాం. డాట్ మెయిన్ అనే క్లాస్ కూడా మనం స్టైల్ రాసేద్దాం. వెరీ సింపుల్. దానికి ఏం చేద్దామంటే కొద్దిగా సైజింగ్ ప్యాడింగ్ 0 పిక్సెల్స్ ఇచ్చేద్దాం. అలానే మార్జిన్ కూడా 0 పిక్సెల్స్ ఇచ్చేద్దాం. అప్పుడు ఆల్ బార్డర్స్ 0 తీసుకుంటుంది. నెక్స్ట్ ఏం చేద్దాం, దానికి మనం అనుకున్న నెక్స్ట్ టాగల్కి మనం రాయాలి. సో టాగల్ చేయాలంటే టాగల్కి సంబంధించిన స్టైల్ రాసుకోవాలి కదా. మనం ఏ పేరు పెట్టుకున్నాం మనం, దాని పేరు టాగల్ పేరు వచ్చేసి మనం సెంటర్ మెనూ టాగల్ అని చెప్పి ఒకటి రాయాలి. మనం సెంటర్ మెనూ టాగల్ అంటే అర్థమైంది, సెంటర్ మెనూ మనం క్లిక్ చేసినప్పుడు సెంటర్ మెనూ ఉంటే సెంటర్ మెనూ టాగల్ అప్లై అవ్వాలి, సెంటర్ మెనూ టాగల్ అంటే సెంటర్ మెనూ అప్లై అంటే దాని స్టైల్స్ మారుతాయి. దట్స్ అంతే, ఇంకేం లేదు. సో మనం ఏం చేస్తామంటే సెంటర్ మెనూకి ఏదైతే రాసామో దాని స్టైల్స్ని కొద్దిగా చేంజ్ చేస్తాం. ఏం చేంజ్ చేస్తాం అనేది కూడా మీకు అర్థం కావాలి కాబట్టి నేనేం చేస్తానంటే ఇక్కడ సెంటర్ మెనూ అని రాసాం కదా, ఈ సెంటర్ మెనూ కలర్ ఏమి ఇచ్చాను, టెక్స్ట్ కలర్ వైట్ ఇచ్చాను, ఇంకేం రాయాలి. బై డిఫాల్ట్గా అది ఫ్లోట్లో ఉంది కాబట్టి మనం ఎటువంటి స్టైల్స్ రాయలేదు అప్పుడు. కానీ ఇప్పుడు మనం ఏం చేస్తామంటే సెంటర్ మెనూకి ఇంకొక స్టైల్ యాడ్ చేస్తున్నాం, దట్ ఈజ్ కాల్డ్ టాగల్. టాగల్ అంటే అర్థమైంది, టాగల్ అంటే ఆన్లో ఉన్నప్పుడు ఆఫ్ అవ్వడం, ఆఫ్లో ఉన్నప్పుడు ఆన్ అవ్వడం. దీనికోసం మనం కొన్ని స్టైల్స్ రాద్దాం. ఏం రాద్దామంటే ఫస్ట్ ఎప్పుడైతే ఇది సెంటర్ మెనూ టాగల్ అనేది ఎప్పుడు ఓపెన్ అయింది, మనకి మెనూ అనేది హైడ్ అయినప్పుడు, అంటే మీనింగ్ ఆఫ్ మొబైల్ ఎడిషన్లో ఉన్నప్పుడే మనకు అది జరిగింది. మరి మొబైల్ ఎడిషన్ ఉన్నప్పుడు మనకి
ఎప్పుడైతే మొబైల్ ఎడిషన్లో ఉంటామో మనం క్లిక్ చేసినప్పుడు మన యొక్క మెను, ఆ సెంటర్ మెను ఏదైతే ఉంటుందో అది ఫిక్స్డ్గా ఉండాలి. ఫస్ట్ పాయింట్. టాప్ ఎంత ఉండాలి? టాప్ 40 పిక్సెల్స్ ఉండాలి. సార్ 40 పిక్సెల్స్ ఎందుకు పెట్టాలి? 50 పెట్టుకోవచ్చు, 60 పెట్టుకోవచ్చు కదా అంటే అలా కాదు. మనం బాగా అబ్జర్వ్ చేయండి ఎప్పుడు కూడా కోడ్ రాసేటప్పుడు. దీని హైట్ 40 తీసుకున్నాం. దీన్ని క్లిక్ చేసినప్పుడు ఆ సెంటర్లో ఏదైతే మెను మనకు అపియర్ కాకుండా ఉందో ఆ మెను దీని కింద స్టార్ట్ అవ్వాలి. దీని కింద ఇలా బ్లాక్ లాగా రావాలి. అలా రావాలంటే అర్థమైంది, దీని పైకి వచ్చింది అనుకోండి, ఇఫ్ యూఆర్ నాట్ పుట్ దట్ 40 పిక్సెల్స్ పైకి వెళ్ళిపోయింది, ఒక మెను మిస్ అయిపోయింది. కావాలంటే మనం అది కూడా చూద్దాము. ఫస్ట్ దీన్ని రాద్దాము. టాప్ 40 పిక్సెల్స్ ఇచ్చిన తర్వాత లెఫ్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి? బై డిఫాల్ట్గా లెఫ్ట్ ఎడ్జ్ నుంచి స్టార్ట్ అవ్వాలి కాబట్టి 0 పిక్సెల్స్ అంటాం. అయితే ఆ మెను యొక్క విడ్త్ ఎంత ఉండాలి? స్క్రీన్ వెడల్పు ఎంత ఉంటే అంత వెడల్పు ఉండేటట్టు 100% ఇచ్చుకుంటాం. హైట్ ఎంత ఉండాలి? హైట్ మనం చెప్పలేము, బికాస్ ఆఫ్ ఆ మెను ఎన్నో సబ్ ఆప్షన్స్ ఉంటాయో మనకు తెలియదు. సో కాబట్టి నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ని బట్టి దాని యొక్క విడ్త్ సెట్ అయ్యేటట్టు రాసుకోవడం ఇట్స్ బెస్ట్ ప్రాక్టీస్ అనమాట. అందుకని హైట్ ఆటో అని చెప్పని పెట్టేద్దాం. అలానే బ్యాక్గ్రౌండ్ కలర్ నేను డిఫరెంట్ కలర్లో చూపించాలనుకుంటున్నాను. లైక్ ఐ గో విత్ మిడ్ నైట్ బ్లూ అని చెప్పని పెట్టుకున్నాను. సో లేదు, నాకు బ్యాక్గ్రౌండ్ కలర్ మినిమైజ్డ్లో ఉంటున్నాను కాబట్టి నాకు ఆరెంజ్ అయితే బాగుంటుంది. ఎందుకని అదే మెనూలో ఉంటాం కదా. సో లేదంటే మార్చుకుందాం, మళ్ళీ ఆరెంజ్ ఇట్లా పెట్టుకుందాం. సో డిస్ప్లే ఎలా కనపడాలి? ఒక బ్లాక్ లాగా కనపడాలి. మీకు ఆల్రెడీ చెప్పాను, ఇన్ లైన్ వేరు, బ్లాక్ వేరు. బ్లాక్ అంటే కిందకు వచ్చేస్తాయి మొత్తం. ఇన్ లైన్ అంటే ఒకదాని పక్కన అరేంజ్మెంట్ అవటాన్ని ఇన్ లైన్ అని పిలుస్తుంటాం. సో నెక్స్ట్ ఆ బ్లాక్ లోకి వచ్చేటప్పుడు కూడా కొద్దిగా స్లోగా రావాలి. దానికోసం మనం వాడేది ట్రాన్సిషన్ అని చెప్పని వాడతాం. ఈ ట్రాన్సిషన్ లో ఆల్ అని చెప్పని ఇచ్చేయండి. మీకు ఎంత స్లోగా రావాలనేది టైంని మెన్షన్ చేయండి. మిల్లీ సెకండ్స్ లో ఇస్తున్నాను కాబట్టి నేను చాలా లార్జ్ వాల్యూ ఇచ్చాను, లేకపోతే 0.5 సెకండ్స్ అని కూడా పెట్టుకోవచ్చు మీరు. సో డిపెండ్స్ అపాన్ యువర్ నెసెసిటీ బట్టి. ఓకే, ఇప్పుడు సెంటర్ మెనూ టాగల్ అనేది కూడా ఒక స్టైల్ రాసాం. ఎందుకు రాసామంటే మనం ఇప్పుడు జావా స్క్రిప్ట్ లో ఆ కోడ్ రాసేటప్పుడు ముందు అది ఎగ్జిస్ట్ అయ్యి ఉండాలి కదా, లేకపోతే ఆ స్టైల్ అప్లై కదా. డైనమికల్ గా ఒక క్లాస్ ని ఎలా చేంజ్ చేస్తాము. సో ఇప్పుడు ఈ పేజ్ని నేను ఇన్స్పెక్ట్ చూస్తే దీనికి ఏముంటుందో చూడండి. ఇప్పుడు ఈ పేజ్ని మొత్తం మ్యాక్సిమైజ్ చేశాను, ఇన్స్పెక్ట్ చేశాను. ఇన్స్పెక్ట్ చేసినప్పుడు ఈ ఏరియా యొక్క మెనూ కావాలంటే ఇక్కడ ఇన్స్పెక్ట్ చేయండి, లేదంటే ఇక్కడ పైన యారో మార్క్ సెలెక్ట్ చేసుకోండి, దీని మీద క్లిక్ చేయండి. అప్పుడు ఇక్కడికి వచ్చాం. ఇక్కడ డివిజన్ నావ్ బార్ ఉంది. దీని లోపలికి వెళ్దాం చూడండి. దీని లోపలికి వెళ్ళిన తర్వాత డివిజన్ సెంటర్ మెనూ అనే క్లాస్ అప్లై అయింది. ఎప్పుడైతే దీన్ని మినిమైజ్ చేస్తామో అప్పుడు కూడా డివిజన్ సెంటర్ మెనూ అంటది. ఎప్పుడైతే దీన్ని క్లిక్ చేస్తామో ఈ క్లాస్ అనేది డైనమిక్ గా చేంజ్ అయ్యి ఆ డివిజన్ వరకు బ్లాక్ లో కిందకి కనపడాలి. సో కాబట్టి ఈ క్లాస్ ని మనం చేంజ్ చేయాలి. ఈ క్లాస్ ని మనం చేంజ్ చేయాలంటే ఈ క్లాస్ ఎక్కడుంది? మెయిన్ అనే క్లాస్ లో, nav bar అనే క్లాస్ లో ఉంది. అంటే మనకి ఏమేమి రిఫరెన్స్లు కావాలి? జావా స్క్రిప్ట్ లో మెయిన్ కి రిఫరెన్స్ కావాలి, nav bar కి రిఫరెన్స్ కావాలి, సెంట్రల్ మెనూకి రిఫరెన్స్ కావాలి. సో అందుకని నేనేం చేస్తానంటే ఆ మూడిటికి సంబంధించిన కోడ్ అనేది నేను ఇప్పుడు రీప్లేస్ చేసుకుంటా. సో ఓకే, సో ఫస్ట్ ఏం చేద్దాం, దీన్ని మినిమైజ్ చేసేసుకుందాం. టాగల్ మెనూకి మనం ఇప్పుడు కోడ్ రాద్దాం. సో టాగల్ మెనూకి కోడ్ రాసేటప్పుడు ఏం రాయాలి? ఫస్ట్ పాయింట్, లెట్ ఆ కోడ్ యొక్క రిఫరెన్సెస్ తెచ్చుకోవాలి. సో కాబట్టి నేనేం చేస్తానంటే మెనూ ఎలిమెంట్, ఆ మెనూ యొక్క ఎలిమెంట్ కి ఎలిమెంట్ అని పెట్టుకుంటాం జనరల్గా. సో డాక్యుమెంట్ లో గెట్ ఎలిమెంట్ బై ఐడి, ఆ ఐడి బేస్ చేసుకుని మెనూ అనే ఎలిమెంట్ ఐడి బేస్ చేసుకొని తెచ్చుకోమని చెప్తున్నాను. ఆ తర్వాత వచ్చేసి nav bar కోడ్ కావాలి నాకు. nav bar NAVBAR ఎలిమెంట్ అని చెప్పి రాసుకున్నాను. ఈజ్ ఈక్వల్ టు డాక్యుమెంట్ డాట్ గెట్. ఇవన్నీ అర్థం కాలేదని మీరేం వర్రీ అవ్వద్దు, నేను జావా స్క్రిప్ట్ లో మొత్తం మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. బార్స్ అనేది రిఫరెన్స్ తెచ్చుకున్నాను. ఆ తర్వాత నాకేం కావాలి? ఇఫ్ కండిషన్ చెక్ చేస్తున్నాను. ఇఫ్ మెనీ ఎలిమెంట్ డాట్ క్లాస్ నేమ్, ఆ మెనూ యొక్క ఎలిమెంట్ యొక్క క్లాస్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు, మెనూ యొక్క ఎలిమెంట్ యొక్క క్లాస్ నేమ్ ఏమి ఉండాలి? సెంటర్ మెనూ అయి ఉంటే ఏమై ఉండాలి? క్లాస్ నేమ్ సెంటర్ మెనూ, సెంటర్ CNTR. మనం ఇక్కడ ఏదైతే పెట్టామో దాన్నే తెచ్చుకోవచ్చు కదా. ఇక్కడికి వెళ్ళిపోయి మనం ఏం పెట్టుకున్నాం? ఇక్కడ సెంటర్ మెనూ అని పెట్టుకున్నాం. సెంటర్ మెనూ అని పెట్టుకున్నాం. సో ఈ సెంటర్ మెనూ అనే దాన్ని మనం ఫైండ్ అవుట్ చేస్తున్నాము. ఈ సెంటర్ మెనూ యొక్క నేమ్ ఏం చేయాలి? మనం custom.jsలోకి వచ్చి సెంటర్ మెనూ అని చెప్పుకుంటాం. ఓకే, ఇక్కడ సెంటర్ మెనూ అని చెప్పని తీసుకొని, అయితే ఆ సెంటర్ మెనూ కనుక అయ్యి ఉంటే క్లాస్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు సెంటర్ మెనూ అయితే, ఈక్వల్ టు అని చెక్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా మనం డబుల్ ఈక్వల్ వాడాలి, కంపారిజన్ చేస్తున్నాం కాబట్టి. లోపలికి వెళ్ళిన తర్వాత ఏం చేస్తామంటే మెనూ ఎలిమెంట్ డాట్ క్లాస్ లిస్ట్
దాంట్లో ఉన్న క్లాస్ లిస్ట్లో నుంచి డాట్ రిమూవ్ చేసేస్తున్నాం. ఏం రిమూవ్ చేస్తున్నాము? ఒక క్లాస్ని తీసేస్తున్నాం. ఆ క్లాస్ పేరు ఏందయ్యా అంటే సెంటర్ మెనూ అని చెప్పని తీసేయాలి. సెంటర్ మెనూ అని చెప్పని తీసేసేసి ఈ సెంటర్ మెనూ రిమూవ్ చేసిన తర్వాత ఒక కొత్త క్లాస్ని యాడ్ చేయాలి. మెనూ ఎలిమెంట్ డాట్ క్లాస్ లిస్ట్ డాట్ యాడ్ ఆఫ్ ఏం యాడ్ చేయాలి? సెంటర్ మెనూ టాగల్ అని చెప్పని యాడ్ చేయాలి. అంటే ఒక క్లాస్ తీసేస్తున్నాం, ఇంకో క్లాస్ యాడ్ చేస్తున్నాం. అలానే ఎప్పుడైతే మనకు అది కనపడుతుందో మనకి ఇమీడియట్లీ ఏం చేయాలి? nav bar ఎలిమెంట్ డాట్ ఈ క్లాస్ లిస్ట్లో నుంచి ఒక ఎలిమెంట్ రిమూవ్ చేయాలి. ఏంది? బార్స్ ఎగిరిపోవాలి అక్కడ. సో కాబట్టి FA బార్స్ అనేది ఎగిరిపోవాలి. FA బార్స్ అనేది ఎగిరిపోవాలి. FA బార్స్ ఎగిరిపోయి ఏమి రావాలి? అక్కడ క్రాస్ సింబల్ రావాలి. దాన్ని FAX మార్క్ అని పిలుస్తుంటాం. సో కాబట్టి nav bar ఎలిమెంట్ డాట్ క్లాస్ లిస్ట్ డాట్ యాడ్ ఆఫ్ ఏం కావాలి మనకి? FAX మార్క్ అనేది కావాలి. FAX మార్క్ అనేది కావాలి. సో ఇది బేసికల్గా జరిగేది. ఎగ్జాక్ట్లీ క్వైట్ ఆపోజిట్ ఏంటంటే ఒకవేళ మీరు సెలెక్ట్ చేసుకున్న మెనూ సెంటర్ మెనూ కాకుండా సెంటర్ మెనూ టాగల్ అయితే ఏం జరగాలి? ఇవి రివర్స్ అవ్వాలి. ఎగ్జాక్ట్లీ వీటి మొత్తాన్ని సెలెక్ట్ చేసుకోండి, కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేయండి. ఇక్కడ రిమూవ్ దగ్గర సెంటర్ మెనూ టాగల్ అని చెప్పని ఉండాలి. ఇక్కడ సెంటర్ మెనూ ఉండాలి. ఎక్కడైతే FA బార్స్ అనేది ఉందో అక్కడ FAX మార్క్ ఉండాలి. ఎందుకనంటే FAX మార్క్ రిమూవ్ అవ్వాలి. FAX మార్క్ అనేది రిమూవ్ అవ్వాలి. FA బార్స్ అనేది యాడ్ అవ్వాలి. ఎందుకంటే మనకు కనపడాల్సింది ఎప్పుడైతే క్లోజ్ చేసేస్తామో షుడ్ బి చేంజ్ అనమాట. FA బార్స్ అనేది యాడ్ అవ్వాలి. ఇది మనకి బేసికల్గా. సో ఇక్కడ మెనూ ఎలిమెంట్ డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బైడి మెనూ అని చెప్పాను. గెట్ ఎలిమెంట్ బైడి ఐడి మెనూ అని చెప్పంటే మనం ఇక్కడ ఏం పెట్టుకున్నాం? ఫస్ట్ స్టైల్ నేమ్ ఏం పెట్టుకున్నాం అనేది వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ మనం మెనూ అని చెప్పని ఐడి పెట్టుకున్నాం. ఎక్కడ పెట్టుకున్నాం చూడండి, index.htmlలోకి వచ్చినప్పుడు ఇక్కడ ఏదైతే సెంటర్ డివిజన్ మనం వాడామో ఈ సెంటర్ డివిజన్కి మనం ఏం చేయాలంటే ఒక ఐడి పెట్టుకోవాలి. ఐడి రిఫరెన్స్ మీదే కదా మనం ఎప్పుడు కూడా వర్క్ చేసేది. సో కాబట్టి ఐడి ఈజ్ ఈక్వల్ టు డబుల్ కొటేషన్లో మెనూ అంటాం. అంటే అప్పుడు ఏమైందంటే ఈ మెనూ అనే ఐడి యొక్క రిఫరెన్స్ తోటి దీంట్లో ఉన్న క్లాస్ నేమ్ని రిమూవ్ చేసి ఈ కొత్త క్లాస్ ఏదైతే మనం టాగల్కి రాసామో ఆ క్లాస్ని అప్లై చేసింది. ఎప్పుడైతే మళ్ళీ మనం క్లిక్ చేస్తామో అప్పుడు సెంటర్ మెనూ అనేది ఉండదు కాబట్టి ఆటోమేటిక్గా ఎల్స్ కండిషన్లోకి వచ్చి ఈ టాగల్ అనేది అప్లై అయ్యి ఎగ్జాక్ట్లీ రివర్స్ జరిగింది అనమాట. సో ఓకే, ఇప్పుడు మనం ఆల్రెడీ ఫంక్షన్ రాసేసాము. కాకపోతే ఇంకొక చిన్న మోడిఫికేషన్, ఇక్కడ మనం ఏం పెట్టాము? FA బార్స్ పెట్టాము. ఆ క్లాస్ నేమ్ ఏం పెట్టుకోవాలి? FA క్రాస్ మార్క్స్ పెట్టుకోవాలి. అయితే మరి అక్కడ FA క్రాస్ బార్స్ అనేది మనం ఎక్కడా స్పెసిఫై చేయలేదు కదా. సో కాబట్టి దీనికి ఐడి పేరు ఏమి ఇచ్చుకుందామంటే దీన్ని కూడా మార్చడం కోసం మనం అక్కడ కోడ్ ఏం రాసాము? బార్స్ అని రాసాము. కావాలంటే చూడండి ఇక్కడికి వచ్చి ఏం రాసాము? ఇక్కడ బార్స్ అని ఐడి ఏం తీసుకున్నాం? ఇక్కడ బార్స్ అని తీసుకున్నాం. ఆ బార్స్కి సంబంధించిన ఐడి రిమూవ్ చేసి యాడ్ చేసింది. సో దట్స్ ఫినిష్. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒక్కసారి మన కోడ్ ఓపెన్ చేసేసుకొని లెటర్ దీన్ని క్లోజ్ చేసేసి ఒక్కసారి సైజు ఇక్కడ నుంచి క్లిక్ చేయండి. మీకు మెనూ కిందకి వచ్చింది. అన్నీ హారిజాంటల్గా కనపడుతుంది. అంటే ఒకదాని కిందకు ఒకటి రావాలి కదా. ఇక్కడ ఇంటూ కూడా మనకు కనపడట్లేదు. ఇంటూ కూడా కనపడట్లేదంటే ఇది మనకి టైమ్స్ FA టైమ్స్ అనుకుంటా. ఐ థింక్ ఫాంట్ అవేసం ఓల్డ్ వర్షన్ ఒక రకంగా ఉంటుంది, న్యూ వర్షన్ ఒక రకంగా ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేస్తే మనకి ఇంటూ రాలేదు. సో ఇంటూ రావాలంటే దట్ మనం తీసుకున్న FA ఫాంట్ అవేసం గురించి ఒక్కసారి రిఫ్రెష్ చేద్దాం. ఫాంట్ అవేసం 4.5లోకి వెళ్దాం. ఫాంట్ అవేసం ఐకాన్స్ అందాం. సో దీంట్లో మనకు కావాల్సింది ఏంటి? ఫాంట్ అవేసం ఐకాన్ ఫ్రీ ఐకాన్స్లోకి వెళ్దాం. సో దట్ మనకి ఇంటూ కావాలి. ఇంటూ కావాలంటే టైమ్స్ అనుకుంటా. ఐ థింక్ ఐకాన్స్లో క్లిక్ చేసి ఐకాన్స్లో ఇది ఇట్స్ లేటెస్ట్ వర్షన్. ఐ థింక్ ఇట్స్ ఏ పెయిడ్ వర్షన్. బట్ మనకు కావాల్సింది ఏంటంటే బ్యాక్ వెళ్ళిపోదాం. నో ఇష్యూ అబౌట్ దట్. ఇక్కడ మనం ఫాంట్ అవేసం 4.05 అని కొడదాం. ఫాంట్ అవేసం ఐకాన్స్ 4.5 అని కొడదాం. ఓకే, దెన్ ఆటోమేటిక్గా 4.5 లింక్ వస్తుంది మనకి. సో దిస్ ఇస్ ద 4.5. ఓకే, దెన్ ఇక్కడ మనకి టైమ్స్ TIMES టైమ్స్ ఈస్ ద క్రాస్ మార్క్. ఎస్, FA టైమ్స్, దిస్ ఈస్ ద క్లాస్ నేమ్. సో ఇప్పుడు మనం కోడ్లో మార్చుకుందాము.
ఇక్కడ మనం FA టైమ్స్ అని చెప్పి అనేది మనం కరెక్ట్గా స్పెల్ పెట్టుకుందాం, ఎందుకంటే అది అప్డేట్ అవ్వాలి కాబట్టి. కంట్రోల్ V కొడదాం. ఇక్కడ FA ఎక్స్ మార్క్స్ తీసేసి కంట్రోల్ V కొడదాం. దట్స్ ఓకే. దెన్ మనం ఇప్పుడు ఏం చేయాలి, ఇక్కడ లెట్ us మూవ్ ఆన్ టు ద index.html లో కూడా ఇక్కడ FA బార్స్ ఉంది. సో FA బార్స్ అనే దగ్గర మనకి ఏమవుతుంది, క్రాస్ రావాలి. సో కాబట్టి మనం ఇంకా కొద్దిగా మార్చాలి ఇక్కడ FA ఐటమ్స్. సో కాబట్టి FA బార్స్, FA ఐటమ్స్, FA అంటే ఫాంట్ అవే సమ్ లో, బార్స్ అని ఫాంట్ అవే సమ్ లో, ఐటమ్స్ అని అర్థం అనమాట. ఓకే, లెట్స్ సేవ్ ఆల్. ఇంకా మనం నెక్స్ట్ ఇంకో కొద్దిగా స్టైల్స్ రాయాల్సింది ఉంది. ఏమి స్టైల్స్ రాయాలి అంటే ఆ మెనూ హారిజాంటల్ గా రావాలి కాబట్టి ఈ సెంటర్ మెనూ టాగల్ రాసాం, బాగానే ఉంది. సెంటర్ మెనూ టాగల్ రాసిన తర్వాత అవి డిస్ప్లేలో వర్టికల్ గా కనపడడం కోసం మనం ఏం చేస్తామంటే దాని లోపల ఉన్న సెంటర్ మెనూ టాగల్ క్లాస్ లో ఉన్న UL లో ఉన్న LIకి మనం స్టైల్స్ మార్చేస్తాం. అవి ఎలా కనపడాలి, LI అంటే లిస్ట్, డిస్ప్లే బ్లాక్ లో కనపడాలి. అవన్నీ కూడా అలైన్మెంట్ ఎలా రావాలంటే టెక్స్ట్ అలైన్ సెంటర్ లో రావాలి. అప్పుడు ఆటోమేటిక్గా అన్ని సెంటర్లో వస్తాయి. చుట్టూ ఒక్కొక్క దానికి ప్యాడింగ్ 10 పిక్సెల్స్ కావాలి. దట్స్. అలానే ఈ బార్ యొక్క ఐకాన్కి మనం ఏం పెట్టుకున్నామంటే .bar ఐకాన్ అని చెప్పిన ఒకటి రాసుకొని దానికి కలర్ వైట్ ఇచ్చుకుందాం. ఆల్రెడీ పైన మనం ఒకసారి రాసామా లేదో చెక్ చేద్దాం. బార్ ఐకాన్ FA బార్స్ ఉంది ఇక్కడ. FA బార్స్, FA తర్వాత FA బార్స్ అన్న చాలు. FA క్రాస్ కూడా రాసుకోవాలి, ఒట్టి బార్స్కే రాస్తే పనిచేయదు. దీన్ని బార్ ఐకాన్ అనే దానికంటే మనకి టైమ్స్ అని ఉంది కదా, FA టైమ్స్, ఐ థింక్ FA టైమ్స్, దానికి కూడా కలర్ వైట్ అనేది పెట్టేసాం. ఎందుకు అది పెట్టామంటే డైనమికల్గా మనకి ఇక్కడ ఉన్న ఈ టాగల్ బార్ నొక్కినప్పుడు ఈ FA బార్స్ బదులు FA టైమ్స్ అనే దాని కింద మారింది కాబట్టి ఈ క్లాస్ రీప్లేస్మెంట్ జరిగింది. ఇదంతా మీకు ఎలా జరిగింది అనేది మనం ఇన్స్పెక్ట్లో చేసి చూద్దాము, నో వరీస్. ఇప్పుడు రిఫ్రెష్ చేసేద్దాం. ఒక్కసారి దీన్ని ఇన్స్పెక్ట్లోకి వెళ్దాం. ఇన్స్పెక్ట్లోకి వెళ్ళినప్పుడు ఇప్పుడు క్లిక్ చేస్తే కిందకు వచ్చిందా, ఎందుకని డిస్ప్లే బ్లాక్ చేసాం కదా. ఎక్కడ బ్లాక్ చేసాము, సెంటర్ మెనూ టాగల్లో ఉన్న UL అంటే అర్థమైంది, అన్ఆర్డర్డ్ లిస్టులో LIని ఇక్కడ చూడండి, సెంటర్ మెనూ టాగల్ వచ్చింది. నేను ఇక్కడ క్లిక్ చేయగల ఏమైపోతుందో చూసారా, సెంటర్ మెనూ. మళ్ళీ క్లిక్ చేయగలే సెంటర్ మెనూ టాగల్, ఇక్కడ క్లిక్ చేయగలే సెంటర్ మెనూ. బట్ ఈ ఐకాన్ మారట్లా, ఎందుకు మారట్లేదు అనేది ఇక్కడ చెక్ చేద్దాం. ఇక్కడ డివిజన్ క్లాస్ నావాల్లో FA బార్స్ ఉంది, మళ్ళీ క్లిక్ చేశాను, FA బార్సే ఉంది. సో నథింగ్ టు చేంజ్. దీని పేరు ఏం పేరు, ఐడి పేరు బార్స్. మరి అది ఎందుకు పనిచేయలేదు అనేది ఒక్కసారి మనం ఇక్కడ కోడ్లో చెక్ చేసుకుందాం. సో లెట్ us మూవ్ ఆన్ టు ద కోడ్. సో ఒకసారి దీన్ని మినిమైజ్ చేద్దాం. సో దీన్ని కూడా మినిమైజ్ చేద్దాం. లెట్స్ మూవ్ ఆన్ టు ద, ఇప్పుడు దీని పేరు ఏం పేరు పెట్టాం మనం, బార్స్ అని పెట్టాం కదా. సో దీని ఐడి పేరు ఏం పేరు, బార్స్. మనం జావా స్క్రిప్ట్లోకి వెళ్ళి ఇక్కడ మనం తీసుకొచ్చుకున్న దాని యొక్క ఎలిమెంట్ పేరు ఏం పేరు, బార్స్. అయితే nav bar ఎలిమెంట్ అన్నాం. ఈ nav bar ఎలిమెంట్లో FA బార్స్, FA అనేది అవసరం లేదు, FA ఐటమ్స్ అనేది, ఎందుకంటే క్లాస్లో సబ్ క్లాస్ అది, మనం FA ఐటమ్స్ అనేది పెట్టుకోవచ్చు. FA బార్స్ అంతవరకే అప్డేట్ చేస్తుంది అనమాట. ఎందుకని కాంబినేషన్ ఆఫ్ క్లాసెస్ అంటాం. అంటే కాంబినేషన్ ఆఫ్ క్లాసెస్ అంటే మీకు ఇక్కడ కోడ్లో అబ్జర్వ్ చేయండి. FA అంటే FA అనేది ఒక క్లాస్ అయితే, ఇది ఒక క్లాస్ అయితే, ఇంతవరకు ఒక క్లాస్. మనం మార్చాల్సింది ఏంది, ఈ క్లాస్ వరకే మనం మార్చాలి కాబట్టి ఇక్కడ FA బార్స్, FA ఐటమ్స్, FA బార్స్, FA టైమ్స్ అని చెప్పి వరకు మారిస్తే సరిపోతుంది. సో లెట్ us ఓపెన్ ద పేజ్. ఒకసారి మ్యాక్సిమైజ్ చేద్దాం. ఇప్పుడు క్లిక్ చేద్దాం, ఒకసారి రిఫ్రెష్ చేద్దాం, రీలోడ్ చేద్దాం పేజీ. సో నేను ఇప్పుడు బార్స్ కొట్టంగానే మనకి ఇంటి సింబల్ వచ్చింది, ఇంటి మీద కొట్టంగానే బార్స్ సింబల్ వచ్చింది. ఇక్కడ మనం కేర్ఫుల్గా అబ్జర్వ్ చేద్దాం, డైనమిక్గా ఇది ఎలా అప్డేట్ అవుతుంది. FA బార్స్ ఉంది, వెన్ ఐ క్లిక్ ఆటోమేటిక్ ఏమైపోయింది, ఆ సెంటర్ మెనూ కాస్త టాగల్ అయిపోతుంది అండ్ FA టైమ్స్ అయిపోతుంది. వెన్ ఐ క్లిక్ దిస్ ఆటోమేటిక్గా FA బార్స్ అయిపోతుంది, సెంటర్ మెనూ అయిపోతుంది. సో టోటల్గా మనం అల్టిమేట్గా ఒక మెనూని నీట్గా క్రియేట్ చేయగలిగాం. ఇప్పుడు ఎనీ వెబ్సైట్ మీరు డెవలప్ చేయాలంటే ఫస్ట్ ఎసెన్షియల్ పార్ట్ ఏంది, ఇట్స్ ఎ మెనూ. సో ఈ మెనూ డిజైన్ చేయడం మనకు పర్ఫెక్ట్గా వస్తే రిమైనింగ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఈజీ. సో ఇప్పుడు ఇన్స్పెక్ట్లోకి వెళ్తాను నేను. సో దీంట్లో పెట్టేస్తాను, దీన్ని బాగా తగ్గించేసేస్తాను, మొబైల్ ఎడిషన్లో పెడతాను.
ఇక్కడ చూడండి, మొబైల్లో మెనూ క్లిక్ చేస్తే నీట్గా మెనూస్ వచ్చేసి ఈ మెనూ కలర్ మనకి ఇష్టం వచ్చిన కలర్ కావాలనుకుంటే వీ కెన్ డిఫైన్ ద కలర్స్. సో నెక్స్ట్ క్లాస్లో మనం ఏం చేద్దామంటే, సో నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ క్లాస్లో ఏం చేద్దామంటే, ఒక వెబ్సైట్లో నెంబర్ ఆఫ్ సెక్షన్స్ తీసుకుందాం. బూట్ స్ట్రాప్ని ఫస్ట్ ఇన్స్టలేషన్ ఎలా చేయాలో నేర్చుకొని ఆ బూట్ స్ట్రాప్ తోటి ఇక్కడ మనకి ఏం పెట్టుకోవాలి, ఫస్ట్ స్లైడర్స్ ఎలా పెట్టుకుంటాం, డిఫరెంట్ సెక్షన్స్, సర్వీసెస్ సెక్షన్స్ ఎలా యాడ్ చేయాలి, ఆర్టికల్స్ ఎలా యాడ్ చేయాలి, ఫోల్డర్స్ ఎలా యాడ్ చేయాలి, వీటి మీద క్లిక్ చేసినప్పుడు పేజీ స్లోగా ఎలా పైకి మూవ్ అవ్వాలి యానిమేటెడ్గా. సో వీటికి సంబంధించి మొత్తం నేర్చుకుందాము. అప్పుడు ఒక కంప్లీట్ వెబ్సైట్ క్రియేట్ చేయటం మన చేతిలోకి వచ్చేసింది. సో బూట్ స్ట్రాప్ లేకుండా కూడా చేయొచ్చు. ఫస్ట్ 10 minutes నేను ఏం చేస్తానంటే రేపు క్లాస్లో వితౌట్ బూట్ స్ట్రాప్ సెక్షన్స్ని ఎలా డిఫైన్ చేసి ఆ సెక్షన్స్ని ఎలా మూవ్ చేయొచ్చు, ఒక బ్యానర్ ఎలా పెట్టుకుంటామో చూద్దాము. ఆ తర్వాత బూట్ స్ట్రాప్ లెర్నింగ్ అనేది స్టార్ట్ చేద్దాం. ఐ థింక్ బూట్ స్ట్రాప్ ఒక 2-3 క్లాసెస్లో బూట్ స్ట్రాప్ క్లోజ్ చేస్తాను. ఎందుకంటే అది ఒక ఫ్రేమ్ వర్క్ అంటే రెడీమేడ్ ఉంటాయి. సో కాబట్టి మనం వాటిని ఎలా తెచ్చుకోవాలి, ఎలా అప్లై చేసుకోవాలనేది చాలా ఈజీగా ఉంటుంది. కాబట్టి ఒక 2-3 క్లాసెస్లో దాన్ని కవర్ చేసి దెన్ ఐ స్టార్ట్స్ విత్ జావా స్క్రిప్ట్. సో నేను ఇక్కడ నుంచి మీకు క్లాస్ స్కిప్ చేయను. దయచేసి నా వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, కంటిన్యూగా చూడండి. ఎక్కువ మందికి మీరు షేర్ చేస్తే నాకు బెనిఫిట్, మీకు కూడా సబ్జెక్ట్ వస్తుంది. సో ఇంకా ఒక విషయం చెప్పాలంటే, వెరీ షార్ట్లీ ఒక 10-15 డేస్లో నేను జావా స్ప్రింగ్ బూట్ స్టార్ట్ చేస్తున్నాను. అవి కూడా కంటిన్యూగా సిరీస్ అన్ని కూడా రికార్డ్ చేసి రిలీజ్ చేస్తాను. సో మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే నా దాంట్లో మెంబర్షిప్ తీసుకోవాలనుకుంటే బేసిక్ మెంబర్షిప్ 89 రూపీస్, కావాలనుకున్న వాళ్ళు తీసుకోండి. ఇట్స్ నాట్ ఎ రిస్ట్రిక్షన్స్. ఓకే, సో నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, బాయ్ ఆల్.